ఎందుకని ఐపీఎల్ 2024 సీజన్ లో ఇంతగానం హై స్కోర్స్ నమోదవుతున్నాయి? అసలు ఐపీఎల్ లో ఏం జరుగుతుంది? బ్యాట్స్మెన్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. నాకైతే బ్యాట్స్మెన్స్ బ్యాటింగ్ చేస్తున్నట్లయితే వీడియో గేమ్ చూసినట్లుగా అనిపిస్తుంది. అసలు ఏంటి భయ్యా ఈ స్కోర్స్? ఎస్ఆర్హెచ్ 3 టైమ్స్ 250 మార్కును దాటుకుంది. పంజాబ్ ఏమో 257 రన్స్ ను ఈజీగా టార్గెట్ ను చేజ్ చేసి విజయం సాధించింది. ఎవ్వరు కూడా ఎప్పుడు ఇంత హై స్కోర్స్ ఒక ఐపీఎల్ సీజన్ నమోదవుతాయని కల్లో కూడా అనుకోని ఉంటారు. ఈ స్కోర్స్ ను చూసి మీ మైండ్ కూడా బ్లో అయింది కదా. ఇంతకు ముందు ఐపీఎల్ సీజన్స్ లో 200 మార్క్ దాటిందంటే చాలు ఆ మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుంది. కానీ ఇప్పుడు 200 టార్గెట్ అనేది ఈజీ చేజ్ అయిపోయింది. బ్యాట్స్మెన్స్ చెలరేగిపోయి బాల్ ను వేటాడి బౌండరీలు బాధేస్తున్నారు. అండ్ ఒక్కసారి 2 సార్లు అంటే ఏమనుకోవచ్చు, మళ్ళీ అదే హై స్కోరింగ్ రిపీటెడ్ మ్యాచ్లు ఎలా సాధ్యం అవుతున్నాయి? గత 16 ఐపీఎల్ సీజన్స్ లో 250 రన్స్ మార్క్ దాటిన జట్టు ఒకే ఒక జట్టు ఆర్సీబీ ఉండేది. కానీ ఇప్పుడు ఈ 2024 ఐపీఎల్ సీజన్ లో 250 రన్స్ 8 సార్లు టీమ్ స్కోర్స్ దాటాయి. అందులో ఎస్ఆర్హెచ్ హై స్కోరర్ గా రన్స్ మైల్ స్టోన్ ని సెట్ చేసే సెకండ్ హైయెస్ట్ టార్గెట్ లో కూడా 277 తో ఎస్ఆర్హెచ్ ఉంది. ఇక కేకేఆర్ 272, ఎస్ఆర్హెచ్ 266, ఆర్సీబీ 262, పంజాబ్ 257 రన్స్ ను కూడా ఈజీగా టార్గెట్ ను చేజ్ చేసి 262 రన్స్ చేయడం జరిగింది. కేకేఆర్ 261 రన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ 257 మార్కులు అందుకున్నాయి. అసలు వీళ్ళకి ఎలా సాధ్యం అవుతున్నాయి? ఫ్యాన్స్ కి అయితే ఏం అర్థం కావట్లేదు. ఇన్ని హై స్కోరింగ్ మ్యాచెస్ చూసి మ్యాచ్లు అయితే బోర్ కొడుతున్నాయి. అసలు ఐపీఎల్ లో ఇంతగానం స్కోర్స్ నమోదు ఎందుకు అవుతున్నాయని నేను ఒక చిన్న రీసెర్చ్ చేయడం జరిగింది. అందులో నాకైతే 3 ఫ్యాక్టర్స్ అయితే కనపడ్డాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము. గైస్, అంతకన్నా ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసుకున్నట్లు అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 1, పిచెస్. క్రికెట్ లో ఈ పిచ్ ఫ్యాక్టర్ అనేది ఒక జట్టు గెలుపు ఓటములను డిసైడ్ చేస్తుంది. టీమ్ లో ఎంతో మంచి బ్యాట్స్మెన్ బౌలర్ ఉన్నా సరే ఈ పిచ్ అనేది మేజర్ ఫ్యాక్టర్ గా అవ్వబోతుంది. ఈ పిచ్ ని బట్టే మ్యాచ్ హై స్కోరింగ్ గా ఉండబోతుందా, మ్యాచ్ లో స్కోరింగ్ గా ఉండబోతుందా, వికెట్స్ ఎక్కువ వస్తాయా, మ్యాచ్ స్లోగా నడుస్తుందా అన్న విషయాలన్నీ పిచ్చెస్ పైన డిపెండ్ అయి ఉంటాయి. సో ఈ ఐపీఎల్ లో మన బీసీసీఐ అనేది ఐపీఎల్ మ్యాచెస్ కోసం ఎక్కువగా బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్చెస్ ను తయారు చేపించాయి. అందుకే ఎప్పుడు లేని విధంగా స్లో వికెట్ అయిన చెన్నై వికెట్, లక్నో వికెట్, ఢిల్లీ స్టేడియం లో హై స్కోరింగ్ మ్యాచెస్ కూడా నమోదయ్యాయి. దానికి రీజన్ ఈ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెటే. బౌలర్ ఎంత మంచిగా టాలెంటెడ్ గా బౌలింగ్ చేసినా, ఎంత పెద్ద బౌలర్ అయినా సరే బాల్ వేస్తే మంచిగా బ్యాట్ మీదకి హిట్టింగ్ చేయడానికి వెళ్ళినట్టుగా బాల్ అయితే వెళ్తుంది. సో బ్యాట్స్మెన్ ఈజీగా రీడ్ చేసి బౌలర్లు బాధేస్తారు. కానీ 3 బౌలర్స్ అయితే ఈ ఐపీఎల్ లో అద్భుతంగా బౌలింగ్ చేశారు. బుమ్రా, అక్షర్ పటేల్, సునీల్ నరైన్. వీళ్ళు 3 తప్ప మోస్ట్ ఎక్స్పెన్సివ్ బౌలర్స్ గా మారారు ఈ ఐపీఎల్ సీజన్ లో. నెంబర్ 2, ఇంపాక్ట్ ప్లేయర్. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అనేది గత సీజన్ లో ఐపీఎల్ లోకి కొత్తగా తీసుకొని వచ్చారు. సో ఇంపాక్ట్ ప్లేయర్ ని మంచిగా యూజ్ చేయడం వల్ల ఈ హై స్కోర్స్ అనేవి నమోదవుతున్నాయి. ఎందుకంటే ఒక బౌలర్ ని ముందుగా బౌలింగ్ చేయించి అతని ప్లేస్ లో ఒక మంచి క్వాలిటీ బ్యాట్స్మెన్ ను బరిలోకి దింపుతున్నారు బ్యాటింగ్ తరపున. సో ఆటోమేటిక్ గా ఒక స్ట్రాంగ్ బ్యాట్స్మెన్ అయితే బ్యాకప్ లో ఉంటాడు. సో ఇంపాక్ట్ ప్లేయర్ ని గట్టి బ్యాట్స్మెన్ ను బరిలోకి దింపి మంచిగా స్ట్రైక్ చేపిస్తున్నారు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ కూడా హై స్కోర్స్ నమోదు అవడానికి ఒక వ్యాలిడ్ రీజన్ అని చెప్పుకోవచ్చు. నెంబర్ 3, ఆర్డినరీ బౌలింగ్. ఎవరైతే బౌలర్స్ ఆర్డినరీగా బౌలింగ్ చేస్తున్నారో వాళ్ళని మాత్రం బ్యాట్స్మెన్స్ అయితే బాధపడేస్తున్నారు. ఎవరైతే ఈ పిచ్చెస్ ని బాగా రీడ్ చేసి స్లోవర్ బాల్స్, యార్కర్స్, బౌన్సర్స్ ని యూజ్ చేస్తున్నారో వాళ్ళైతే మంచిగా పర్ఫార్మ్ చేస్తున్నారు బౌలింగ్ లో. కానీ ఈ ఐపీఎల్ లో ఎక్కువ వేరియేషన్స్ వేయకుండా ఎవరైతే సిమిలర్ బాల్స్ వేస్తున్నారో వారిని అయితే ఈజీగా రీడ్ చేసి బాధేస్తున్నారు బ్యాట్స్మెన్. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న టెక్నాలజీ ప్రకారం బౌలర్ ఎక్కడ బౌలింగ్ చేస్తున్నాడు, తన హార్డ్ లైనప్స్ ఏంటి అని 360 డిగ్రీ కెమెరాస్ ద్వారా క్రికెట్ అనలిస్ట్ సహాయంతో బౌలర్ ఎక్కడ హార్డ్ లైన్ వేస్తున్నాడు మ్యాచ్ కి ముందు దాన్ని ముందుగానే గమనించి బ్యాట్స్మెన్స్ కి అయితే టిప్స్ ఇస్తున్నారు. సో ఈ కారణంగా కూడా ఎక్కువ స్కోర్స్ అయితే నమోదు అవుతున్నాయి ఈ ఐపీఎల్ సీజన్ లో. గైస్, మరి మీకేమనిపిస్తుంది? ఈ ఐపీఎల్ సీజన్ లో ఎక్కువగా స్కోర్స్ ఎందుకు నమోదు అవుతున్నాయో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.